నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో విడత ప్రచారానికి సిద్ధమైన కేసీఆర్ నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు. రాష్ట్రంలో భాజపా జనసేన మధ్య ఎన్నికల పొత్తు, కలిసి పనిచేయాలని కిషన్ రెడ్డి, పవన్ కు అమిత్ షా సూచన. తమిళనాడు రాజ్ భవన్ పై పెట్రోల్ బాంబు దాడి, గవర్నర్ ఇంట్లో ఉన్నప్పుడే ఘటన, నిందితుడి అరెస్ట్. రబీ సీజన్ కు ఎరువులపై 22,000 కోట్ల రాయితీ, డీఏపీ 50 కిలోల బస్తా ధరలో మార్పు ఉండదని కేంద్రం స్పష్టీకరణ. హమాస్ అంతమయ్యే వరకు దాడులు ఆగబోవన్న ఇజ్రాయెల్, భూతల యుద్ధానికి సిద్దమవుతున్నట్లు ప్రధాని నేతన్యాహు ప్రకటన. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 2 వేరువేరు చోట్ల దుండగులు జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందగా సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. 2 చోట్ల బార్, రెస్టారెంట్లపై ఆయుధాలతో దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం. బారాస అధినేత కేసీఆర్ రెండో విడత ప్రచారం నేడు ప్రారంభం కానుంది. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ఇవాళ గులాబీ దళపతి ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. రోజుకు 2-3 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. నేటి నుంచి నవంబర్ 9 వరకు 35 సభల్లో ఆయన పాల్గొననున్నారు. వాడి వేడి ప్రసంగాలతో, ప్రత్యర్థి పార్టీల ఎదురుదాడితో పర్యటనలు దూకుడుగా జరగనున్నాయి. కేసీఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. భారాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మలివిడత ఎన్నికల ప్రచారం ఇవాళ మొదలు కానుంది. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి రోజుకు 2-3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నేటి నుంచి నవంబర్ 9 వరకు 35 సభల్లో ప్రసంగించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టోను ప్రకటించి అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చి అదే రోజున ప్రచారంలోకి దిగారు. మేనిఫెస్టో ప్రకటించి భారాస అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడంతో పాటు హుస్నాబాద్లో ప్రచార భేరి మోగించారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ఈ నెల 18 వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చెల్ల, మేడ్చల్లో సభలు పూర్తి చేశారు. బతుకమ్మ, నవరాత్రులు, దసరా పండగ దృష్ట్యా మధ్యలో విరామమిచ్చిన కేసీఆర్ నేటి నుంచి రెండో విడత ప్రచారానికి బయలుదేరనున్నారు. రెండో విడతలో రోజుకు దాదాపు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో, శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30న జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, 31న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంతని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజాశీర్వాద సభలకు భారాస భారీగా జన సమీకరణ చేస్తోంది. ప్రతి సభకు కనీసం 1,00,000 మందిని తరలించేలా లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే ఆసక్తి భారాస శ్రేణుల్లో నెలకొంది. రెండో విడత ప్రచారం, ప్రసంగాల్లో మరింత దూకుడు పెంచుతారని గులాబీ పార్టీ వర్గాల అంచనా. కాంగ్రెస్, భాజపా జాతీయ నేతలు సైతం రానున్నందున కేసీఆర్ వాడివేడి అస్త్రాలతో వాగ్బాణాలు వదిలే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారాస కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కేసీఆర్ భరోసాగా చెబుతూ ఇంటింటికి ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా 17 కేసీఆర్ భరోసాలను ప్రజలకు వివరించనున్నారు. అభ్యర్థుల పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం మరింత ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. తెలంగాణలో భాజపా జనసేన మధ్య పొత్తు పొడిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కు భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. శుక్రవారం తన హైదరాబాద్ పర్యటనలోపు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీలు ప్రాథమిక అంచనాకు రాగా జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్ షాను కలిసి సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాను శుక్రవారం హైదరాబాద్కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్ షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీలో చర్చించుకుని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నది చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లు భేటీ కావాలనుకున్నా ఆయన మరో సమావేశంలో ఉండటంతో కలవలేకపోయారు. గతంలో పవన్ కళ్యాణ్తో హైదరాబాద్లో ప్రాథమికంగా చర్చించామని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడదామని పవన్ కళ్యాణ్ అనడం వల్లే ఆహ్వానించినట్లు తెలిపారు. మొదటిసారి నేను ఒకసారి హైదరాబాద్లో ప్రాథమికంగా ఒకసారి కలిశాము. ఆ రోజు కొద్దిసేపు చర్చించాము. ఈరోజు వారు పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతామన్నారు. ఈరోజు వారు వచ్చారు. ఈరోజు జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు, పొత్తు వివరాలుగా నేను ఈ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి ఎవరు మా పార్టీకి ఈరోజు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ పరిధిలోనే ఈరోజు చర్చలు ఉంటాయి. మిగతా అన్ని కూడా ఆంధ్రలో చర్చ జరుగుతుంది. ఈ ఎన్డీఏ ఆయన భాగస్వామి కాబట్టి తెలంగాణలో ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అట్లా ఎన్డీఏలో ఉన్నటువంటి చాలా పార్టీ, శివసేన పార్టీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మాకు పాశ్వాన్ పార్టీ బీహార్లో ఎన్డీఏలో ఉన్నది. తెలంగాణలో ఇండిపెండెంట్ పోటీ చేస్తాం. శివసేన మహారాష్ట్రలో ఉండేది, అనేక రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేస్తాం. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్నంత వరకు వాళ్ళు వస్తున్నారు. ఆంధ్ర రాజకీయాలు ఆంధ్ర పార్టీ, బీజేపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీ చూసుకుంటారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి కాబట్టి ఆంధ్రానే ఇప్పుడు ఎప్పుడైనా జనసేన ఎప్పుడనలే మేము. ఏ పార్టీ కూడా ఆంధ్ర పార్టీ అని లేదు. కానీ ఇప్పుడు కూడా జనసేన తెలంగాణకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడలేదు, లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడి నేను అంటలేను. కానీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెడతారు. ఈ సమావేశంలో అమిత్ షా, పవన్ కళ్యాణ్లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్ కళ్యాణ్ వివరించగా, ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తున్న విషయం అమిత్ షా వద్ద చర్చకు రాలేదని, తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఆయన సూర్యాపేట వెళ్లి భాజపా నిర్వహించే సభలో పాల్గొంటారు. సభ ముగించుకొని సూర్యాపేట నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో భాజపా, కాంగ్రెస్ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి, సదాశివపేట, ఎద్దు మైలారంలో విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి ఆధ్వర్యంలో బారాస కండువ కప్పుకున్నారు. గత 3 ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతిచ్చిన రుణాన్ని భాజపా తీర్చుకుంటోందని విమర్శించారు. రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చి కర్షక వ్యతిరేక పార్టీగా మారిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి 60 ఏళ్లు వెనక్కిపోతుందని హరీష్ రావు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్తు అయిపోయింది. ఇవాళ అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుకునే ఎజెండా చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయింది. ఇంకా రేపు మాపు ఇంకా కొంతమందిని కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి పంపించే పనిలో ఉన్నాడు. ఆయన దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని బి టీం అంటున్నారు. ఇవాళ ఎవరు బి టీమో అర్థమైతలేదా? రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేరిక ఉప ఎన్నికల్లో కాషాయానికి కాంగ్రెస్ కున్న బంధం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఫెవికాల్ బంధం అయిపోయింది. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి వెల్లడించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు తుపాకీ రామునికి ఎక్కువగా, ఉత్తర కుమారుడికి తక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం ఆగమవుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ సవాల్ విసరడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మీరు ఓడిపోయిన వాళ్ళు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఓడిపోయాడు కొడంగల్లో, రాజగోపాల్ రెడ్డి మొన్న మునుగోడులో ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రజల చేత చీత్కారానికి గురైన మీరు కేసీఆర్ గారిని సవాల్ చేసే ధైర్యం ఉందా, మీకు దమ్ముందా అని నేను అడుగుతున్నా. మీకు కేఏ పాల్కు తేడా ఏముంది అని అడుగుతున్నా. మీకు షర్మిలకు తేడా ఏముంది అని అడుగుతున్నా. ఇంత దిగజారుడు మాటలు ఎందుకని అంటున్నా. ప్రజల్లో వస్తున్న పునరేకీకరణ వల్లే భాజపా బారాసా నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్తోనే ప్రజాస్వామ్య పాలన, సామాజిక న్యాయం జరుగుతుందనే విశ్వాసం జనం నుంచి వ్యక్తమవుతుందని వెల్లడించారు. ఇష్టానుసారంగా కేసులు పెడుతూ బారాసా ప్రజలను వేధిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు. కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ చెప్పిన 5 గ్యారంటీలు ఏమి ఇచ్చారో ఇస్తున్నారు. 5 గంటలు ఇస్తారా, 10 గంటలు ఇస్తారా, 24 గంటలు ఇస్తారని గ్యారంటీస్ లో చెప్పలే. అక్కడ గ్యారంటీలో చెప్పింది నెలకి 2,000 రూపాయలు మహిళలకు ఇస్తారన్నారు, ఆర్టీసీ బస్సు ఉచితంగా అన్నారు, 200 యూనిట్స్ కరెంట్ ఇస్తారన్నారు. అదే రకంగా ఇంకా 2-3 అక్కడ 5 గ్యారంటీలు, అవన్నీ అమలు చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం మేరకు 1-2 రోజుల్లో పార్టీ మారే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో ఓ కన్వెన్షన్ హాల్లో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తుందని రేవంత్ రెడ్డిని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి మీద కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫునే పోరాడినాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి సూటిగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ కారణం చేత నాకు మీరు టికెట్ కేటాయించలేదు? నా లోపల ఉన్న అనర్హతలు ఏమిటి? ఇవాళ ఇంతమంది కాంట్రాక్టర్ల మీద నేను ఇవాళ కేసులు వేసినందుకు నా పోరాటానికి దక్కిన ఫలితం ఇది. ఇవాళ నన్ను టికెట్ ఇవ్వకుండా అవమానించారు. ఇది నేను అవమానకరంగా భావిస్తున్నా. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది నేను ప్రజలకు కూడా అదే చెప్పదలుచుకున్నా. ఇవాళ నా కార్యకర్తలకు కూడా అదే చెప్పినా. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ దోపిడీని అరికట్టేందుకు ప్రజల మద్దతు పలకాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు. రైతు చైతన్యం యువజన పోరాటం లక్ష్యంగా ఆవిర్భవించిన బీసీవై పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. సమాజంలో 82% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నప్పటికీ ఆ వర్గాలకు చట్టసభల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బడుగు బలహీన పేద వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే సరైన రాజకీయ వేదిక బీసీవై మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థులు నిలుపుతామని, నవంబర్ 1న అభ్యర్థుల వివరాలు పార్టీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం, యువతీ యువకుల అభివృద్ధి కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం, అదేవిధంగా విద్యా విధానంలో మార్పు కోసం, వైద్య విధానంలో మార్పు కోసం, ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు వారి భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా బీసీవై పార్టీ మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్పించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దోపిడీని అరికట్టడానికి బీసీవై పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధిత పోలింగ్ స్టేషన్ ఓటర్ జాబితాలో పేరు ఉండి మరొక అసెంబ్లీ నియోజకవర్గం రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసిన గుర్తింపు కార్డును ఓటరు చూపితే ఆ కార్డును అనుమతించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు గుర్తింపునకు సంబంధించి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు పోలింగ్ స్టేషన్లోని అధికారులకు తన ఓటరు గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుందని, ఎపిక్ లేని వారు 12 ప్రత్యామ్నాయ కార్డుల్లో ఏదో ఒకటి చూపవచ్చని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో చిన్న చిన్న తప్పులు, అక్షర దోషాలు వంటి వాటిని విస్మరించాలని పోలింగ్ అధికారులకు ఈసీ సూచించింది. ప్రవాస ఓటర్లను మాత్రం కేవలం భారత పాస్పోర్టు ఆధారంగా మాత్రమే గుర్తించాల్సి ఉంటుందని, దీనికి ఏ ఇతర ప్రత్యామ్నాయం ఉండబోదని స్పష్టం చేసింది. తమిళనాడు రాజ్ భవన్ ముందు పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఓ దుండగుడు 2 పెట్రోల్ బాంబులను రాజ్ భవన్ ప్రధాన గేటు ముందు విసిరాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడి పేరు కరుక్క వినోద్ అని పోలీసులు తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని, గతంలో ఓ పోలీస్ స్టేషన్తో పాటు రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ బాంబులు విసిరినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో 2 ఏళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు వెల్లడించారు. On Sardar Patel Road, on which the Raj Bhavan is situated, a person tried to throw a bottle filled with petrol by lighting it. The alert security personnel immediately saw the person in this suspicious mode and they rounded him up. And before they could catch him, he threw one of the bottles which landed near the barricades placed in front of the main gate. Inquiry is going on. Today also it seems on inquiry that he was drunk in the morning and as of now the security is foolproof and proper in front of Raj Bhavan and surrounding areas. ప్రస్తుత 2023-24 రబీ సీజన్కు ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై కేంద్రం 22,303 కోట్ల రాయితీని ప్రకటించింది. డీఏపీ 50 కిలోల బస్తా ధరలో మార్పులు ఉండవని, ప్రస్తుతం కొనసాగుతున్న 1,350 రూపాయలకే రైతులకు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులు బస్తాకు 1,470 రూపాయలుగా పాత ధరలకే లభ్యమవనున్నాయి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా ధర సుమారు 500గా ఉండనుంది. ఎంఓపీ ధర 1,700 నుంచి 1,655కు తగ్గనుంది. కిలో నత్రజనిపై 47 రూపాయలు, కిలో ఫాస్ఫరస్ పై 20.80 పైసలు, కిలో పొటాష్ పై 2.38 పైసలు, కిలో సల్ఫర్ పై 1.89 పైసలను పోషక ఆధారిత రాయితీగా కేంద్రం నిర్ణయించింది. ఇజ్రాయెల్ ఉనికి కోసం పోరాటం చేస్తోందని ఆ దేశ ప్రధాని నేతన్యాహు చెప్పారు. గాజాలోకి భూతల దాడుల కోసం సన్నాహాలు జరుగుతున్నాయని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. హమాస్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చేయడం, బందీలను తిరిగి స్వదేశానికి రప్పించడం తమ యుద్దంలోని 2 ప్రధాన లక్ష్యాలని వివరించారు. తాము వేలాది మంది ఉగ్రవాదులను నిర్మూలించామని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. భూతల దాడులు ఎప్పుడు ఎలా జరుగుతాయో తాను చెప్పబోనన్న ఆయన అందుకు సన్నాహాలు మాత్రం ప్రారంభమయ్యాయని అన్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడులపై విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనన్న నేతన్యాహు, అయితే అది యుద్ధం పూర్తయిన తర్వాతే జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ దేశంపై మెరుపు దాడులతో హడలెత్తించిన హమాస్ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ తమ అమ్ముల పొది నుంచి అత్యాధునిక ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. మధ్యప్రాచ్యంలో పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు గాను ఖచ్చితత్వంతో దాడి చేసే అస్త్రాన్ని డిజైన్ చేసింది. పౌరులు, వారి ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యర్థి ఆయుధాలను, స్థావరాలను భస్మీపటలం చేసే ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధం ఐరన్ స్టింగ్ పై ప్రత్యేక కథనం.
హమాస్ మిలిటెంట్లపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తన అమ్ముల పొది నుంచి అత్యాధునిక ఆయుధాల్ని బయటికి తీసింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఐరన్ బీమ్లను ఉపయోగించిన నెతన్యాహు సేన తాజాగా ఐరన్ స్టింగ్ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ప్రత్యర్థిపై ఎక్కుపెట్టింది. గాజా పట్టీలో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంచర్లను ధ్వంసం చేయడానికి 10 రోజుల క్రితం నుంచి ఐరన్ స్టింగ్ అనే ఆయుధాన్ని వాడుతోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెబ్సైట్ ద్వారా ప్రకటించింది. తొలిసారి ఈ ఆయుధాన్ని వాడుతున్నట్లు పేర్కొనడంతో పాటు ఐరన్ స్టింగ్ దాడులకు సంబంధించిన చిత్రాన్ని పోస్టు చేసింది. యుద్ధాల్లో వాడేందుకు ఐరన్ స్టింగ్ పేరిట 120mm మోర్టార్ ను ఇజ్రాయెల్ తయారు చేసింది. కాకపోతే దీనికి గైడెడ్ వ్యవస్థ ఉంటుంది. ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. భూతల ఆపరేషన్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే ఐరన్ స్టింగ్ ను గేమ్ చేంజర్ గా ఐడిఎఫ్ భావిస్తోంది. హమాస్ రాకెట్ లాంచర్లు, సొరంగాలపై పైచేయి సాధించడానికి ఐరన్ స్టింగ్ ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ గట్టి విశ్వాసంతో ఉంది. సాధారణంగా మోర్టార్ గుండును పేల్చినప్పుడు అది లక్ష్యానికి కొంత అటు ఇటుగా తాకుతుంది. ఈ క్రమంలో పౌరులు, వారి ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కానీ ఐరన్ స్టింగ్ లోని గైడెడ్ వ్యవస్థతో శత్రు స్థావరాల్ని లేదా వారికి చెందిన వ్యవస్థలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయొచ్చు. అత్యధిక జనాభాతో కిక్కిరిసిన గాజా వంటి ప్రదేశాల్లో లక్ష్యాల్ని ఖచ్చితత్వంతో ఛేదించడానికి ఐరన్ స్టింగ్ అనువుగా ఉంటుంది. హమాస్ పై యుద్ధంలో ప్రజల మరణాల్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ఇజ్రాయెల్ ఐరన్ స్టింగ్లను వాడుతోంది. ముఖ్యంగా మానవ కవచాల్ని వాడే హమాస్ ను దెబ్బతీసేందుకు సరైన ఆయుధమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ ఐరన్ స్టింగ్ ను 2010లో అభివృద్ధి చేసింది. 2021లో దక్షిణ ఇజ్రాయెల్లోని ఈ వ్యవస్థ నుంచి తొలిసారి జీపీఎస్ లేజర్ గైడెడ్ మోర్టార్ ను చిన్న సైజులో ఉన్న లక్ష్యాలపై విజయవంతంగా ప్రయోగించింది.